రీసెంట్గా వీడియో కూడా రిలీజ్ చేశారు మీరు ఒక పార్టీలో. సో బాలయ్య గారు మిమ్మల్ని కిస్ చేస్తూ, సో ఒక చిన్న పిల్లగాళ్ళగా మీరు సిద్ధు గారు అక్కడ, అంటే ఆ ఫన్ అట్మాస్ఫియర్ మాకు అందరికి కనిపించింది. అంటే ఇప్పుడు ఆ మలయాళం మూవీ ఆవేశం మూవీ మనకి రీమేక్, అందులో బాలయ్య గారు మీరు సిద్ధు గారు ఉంటారని, ఎప్పుడు ఉండబోతోంది దాని అప్డేట్? అవునా, ఎప్పుడు డేట్స్ మీరు ఎప్పుడు డేట్స్ ఇస్తే మీరే డైరెక్టర్ దానికి, మీరే డైరెక్టర్. మరి ఇప్పుడే వేసారు పెద్ద మొత్తం ప్లాట్ వేసారు దానికి, మరి మీరే డైరెక్టర్. ఇప్పుడు ఇన్ని పాస్ ఇన్ని కుదిరినాయి, ఇది కూడా కుదురుతుంది, ఏముంది అంటున్నారు. అంటే ఉంటే మీరు ఏం చెప్తారు దానికి? చేద్దాం, అది ఆవశ్యం అయితే లేదులేండి, అట్లుంటే బాగుంటది అని చూస్తారు. ఒక సినిమా చూస్తున్నామంటే ఖచ్చితంగా అంటే ఆడియన్స్ అందరు కూడా ఎలిమెంట్స్ ఏంటి అనేది మాట్లాడతారు. సో చాలా వరకు అయితే ఓటీటీ వచ్చిన తర్వాత జనాలు అందరికీ, అంటే పాజిటివ్ వే, అందరికీ ఆ మైండ్ సెట్ అంతా అలవాటు అయిపోయింది. అంటే ఏదైనా మౌత్ టాక్ అది చూసి ఇదైతే ఎక్కువ పోతుంది. ఇదంతా ఎక్కువ అంటే మౌత్ టాక్ అది చూసుకుంటే తమన్ గారు రీసెంట్గా ట్రోలింగ్ దాని గురించి మాట్లాడారు డైరెక్ట్గా. తర్వాత దానికి చిరంజీవి గారు స్పందించారు. ఇట్లా ట్రోలింగ్ వీటికి నెగిటివిటీకి దానికి సంబంధించి మీరేం చెప్తారు? ఐడెంటిటీ లేని వాళ్ళని సీరియస్ తీసుకోవద్దు అనిపిస్తుంది నాకు. ఐడెంటిటీ ఉండి ఎవరైనా మాట్లాడుతున్నారంటే మనం కూడా ఆన్సర్ చేయాలి దానికి. వీ షుడ్ రియాక్ట్ టు దెమ్. ఎందుకంటే వాడికి తెలుసు వాడు ఎట్లా కనిపిస్తాడు, వాళ్ళ ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, వాడికి తెలిసి ఉంటుంది. ఈ తెలవని ఐడెంటిటీ తెలవని వాళ్ళే వీళ్ళ ఫోటోలు పెట్టుకుని ఉంటారు కదా. సో ఐడెంటిటీ లేనోని పట్టించుకొని వేస్ట్. కానీ ఇంత పాజిటివ్. ఇంకొకటి, మీ టీజర్ కింద కామెంట్లో కూడా ఎవరైనా ఎంతనా చేయని విశ్వగ్రో నువ్వు దూసుకుపో అంతే, తేడా ఏం లేదు, ఫ్లాప్కి సక్సెస్కి అస్సలు లేదు అని. కానీ అది తీసుకోవడం కూడా చాలా మంచి అంటే హ్యాబిట్. కానీ కొంతమంది ఫ్లాప్ వచ్చిందంటే మెయిన్గా కొంచెం డల్ అవుతారనే టాక్ ఉంటుంది. కానీ మీ విషయంలో అలాంటి టాకే లేదు. సో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎంతవరకు ఇందులో? మీతోటే కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామెడీ మొత్తం హిల్లేరియస్ ఫిల్మ్. ఓకే, అవుట్ అండ్ అవుట్ మీ బాధలన్నీ మర్చిపోయిన ఒక సినిమా. ఒకటి ఏదైనా సంబంధం లేకుండా గ్యాప్ లేకుండా ఉంటుంది సినిమా. ఓకే, వన్స్ లైలా వచ్చినాకైతే అసలు గ్యాప్ ఉండదు. ఎప్పటి నుంచి ఉంటుంది? ప్యాక్డ్ ఫిల్మ్ చూస్తారు. ఎంత టైం ఉంటుందండి లైలా? 2 గంటలు పావు గంట. 2 గంటలు పావు గంట ఉంటుందా? 2 hours 15 minutes. లైలా ఎంతసేపు ఉంటుందా? లైలా మీకు ఇంక ఇద్దరు సగం ఉంటారు. ఓకే, హాఫ్. హాఫ్. ఓకే, లైలాకి బాయ్ ఫ్రెండ్ ఉంటాడా ఇందులో ఎవరన్నా? డూ యూ అండర్స్టాండ్ తెలుగు? ఉంటాడేమో. ఓకే, వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏమో. ఇది ఎక్కడెక్కడో ఆలోచన ఎటో పోతుంది. అసలు వాళ్ళిద్దరికి ఈమెకి సంబంధం ఏముందో అంతే అంటారు. సో మీ సినిమాలో నేను వాళ్ళిద్దరు కొడుకునేమో. మీరు అన్ని కన్ఫ్యూజ్ చేస్తారు కదా. మీరు డైరెక్టర్, రైటర్, స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్, ఇన్ని ఉన్నాయి మీలో, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు.